హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో జనరల్గా మనకు ట్రేడింగ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, అంటే రేపు క్రిస్మస్ కదా, హాలిడే ఉంటుంది కాబట్టి వీడియో చేస్తున్నాను. సో మీరు ట్రేడింగ్లో కానివ్వండి, మీ బిజినెస్ డెవలప్ అవ్వాలి అన్నా, మంచి ప్రాఫిట్స్ రావాలి అన్నా కొన్ని పనులు ఇప్పుడే స్టార్ట్ చేయాలి. అసలు ఏంటి ఆ పనులు అంటే, ట్రేడింగ్లో మీకు చాలాసార్లు చెప్తుంటాను, సైకాలజీ, ట్రేడింగ్ ఆర్ బిజినెస్ సైకాలజీ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ అండి. దాంట్లో కొన్ని విషయాలు చాలామందికి ఇంకా మిస్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో అందరినీ చూడమని చెప్పను, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పను. సో మీ స్కిప్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పను. ఎందుకంటే ఇది చూసిన వాళ్ళకి మాత్రమే దాని వాల్యూ తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పెట్టడానికి ఇదైతే పరమాన్నం కాదు. సో చూసి ఆ పనిని అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీ బిజినెస్లో కానీ ప్రాఫిట్స్ కానీ డెవలప్ అవుతాయి. ఇందులో ఫస్ట్ వన్, అసలు ఏంటి ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇలా హ్యూమన్ లైఫ్లో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆయనకు ఉండే టార్గెట్ ఏంటంటే ఎనీథింగ్. సో బిజినెస్ చేయాలి, లేదంటే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి, ప్రాఫిట్స్ కావాలి. అందరూ ఎక్స్పెక్ట్ చేసేది కరెక్టే, ఎవరికైనా ప్రాఫిట్సే కావాలి. ప్రాఫిట్స్ వస్తే పేరు, మంచి సొసైటీలో రెస్పెక్ట్ అన్నీ వస్తాయి, ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. దీస్ ఆల్ ఆర్ ద గుడ్ థింగ్స్, 100% యాక్సెప్ట్. బట్ విషయం ఏంటయ్యా అంటే, ఈ ప్రాఫిట్స్ కోసం మనం ఎంత కష్టపడుతున్నాం అనేది తెలియాలి. సో ఫస్ట్ ఇప్పుడు ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకే వద్దామండి. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకే కనుక వచ్చామనుకోండి, ప్రతి ఒక్కళ్ళు మీలో అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్, ఇంక్లూడింగ్ నా ఛానల్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని వీళ్ళని ఫాలో అవ్వుకుంటూ ఏదో ఒకటి చేస్తూ బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. దీంట్లో అసలు మీరు ట్రేడింగ్ చేసే టయానికి అసలు ఎంత మనము దీని మీద మనకు సబ్జెక్టు ఎంత నాలెడ్జ్ ఉంది అంటే, అసలు ఈ ట్రేడింగ్కి ఏం కావాలి? అట్లీస్ట్ మనకి స్టాక్ మార్కెట్కి షేర్ మార్కెట్కి డిఫరెన్స్ తెలుసా? మినిమం లీస్ట్ కేసు అండి. స్టాక్ మార్కెట్కి షేర్ మార్కెట్కి డిఫరెన్స్ తెలుసా? ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇప్పుడు కార్ డ్రైవింగ్ రానోడు కార్ ఎక్కేస్తే ఒక 100 మీటర్లు వెళ్ళినంత మాత్రాన వాడు సేఫ్గా వెళ్ళిపోడు కదండి. సో అలాగే ఈ ట్రేడింగ్ అనే విషయం తెలియకుండా ట్రేడింగ్ లోపల దిగితే ఎలా ప్రాఫిట్స్ వస్తాయి? మీరే జస్ట్ జనరల్గా ఒక్కసారి మీరే ఆలోచించండి, ఎలా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఫస్ట్. సెకండ్, అసలు మీరు న్యూస్ చదువుతున్నారా? ఈ ట్రేడింగ్కి న్యూస్ ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో న్యూస్ రీడింగ్ ప్రతి ఒక్కరు, అసలు దీన్ని అయితే కొంచెం ఓల్డెన్ డేస్లో మంచిగా ఇంటికి పేపర్స్ వచ్చేవి, జనాలు కొంచెం చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ థింగ్స్ ఏంటంటే, ఇప్పుడున్న జనరేషను సోషల్ మీడియా వీటిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. వాటిలో వచ్చేదాన్ని నిజం అనుకుంటారు. బట్ దట్స్ 100% దాంట్లో ట్రూ ఉండదండి. సమ్ నిజం ఉంటుంది, సమ్ ఫాల్స్ స్టేట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాఫిట్స్ వాటి కోసం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, రైట్? ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, న్యూస్ పేపర్ ఎప్పుడు కూడా ప్రింట్ అయ్యి వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఏదైనా విషయం అబద్ధం చెప్పారనుకోండి, లీగల్గా కేసెస్ వేసి వేరేకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపరు ఒక ఎక్స్ అన్న ఫిలిం స్టార్ మీద నెగిటివ్గా రాసింది అనుకోండి, తను డిఫమేషన్ కేసు వేస్తాడు. సో దానివల్ల భయంతో చాలా న్యూస్ పేపర్స్ చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాయి. అంటే న్యూస్ చదవడం అలవాటు చేసుకోండి. దీంతోపాటు నెక్స్ట్, ట్రేడింగ్లో అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఆప్షన్సే చేస్తున్నారనుకోండి, వెరీ జనరల్గా ట్రేడింగ్లో కానీ స్టాక్స్లో కానీ ఆప్షన్స్ చేస్తున్నప్పుడు అసలు ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? మనకెంత తెలుసు? మనకు సబ్జెక్ట్ ఎంత తెలుసు? పోనీ నేర్చుకున్నామా? పోనీ అసలు పేషెన్సీ ఉందా? మన దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకునేంత పేషెన్సీ ఉందా? ఫస్ట్ పాయింట్ మనం అది ఆలోచించుకోవాలండి. ప్రాఫిట్స్ బుక్ చేసుకునేంత పేషెన్సీ లెవెల్స్ మనకి ఉన్నాయా? ఫస్ట్ క్వశ్చన్ అది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి సార్ మనకి మాకెందుకు పేషెన్సీ ఉండదు, సో మేము రోజంతా కూర్చొని చూస్తామని? రోజంతా క్రికెట్ చూసినంత మాత్రాన రాదండి, ఆడితేనే వస్తుంది. సో ఏదైనా సరే చేస్తే వస్తుంది. మార్కెట్లో కూర్చున్నంత మాత్రాన మార్కెట్ మన చేతి లోపలికి వచ్చేది. దాన్ని అబ్జర్వ్ చేయాలి.
అసలు ఏం జరుగుతుంది. అవసరమైతే మీరు ఈక్విటీలో ఉన్నారనుకోండి, ఒక స్టాక్ని పెట్టుకొని ఆ స్టాక్ అసలు రోజు ఏం చేస్తుంది, ఎప్పుడు పెరుగుతుంది, వారంలో ఎన్ని రోజులు పెరుగుతుంది, ఎన్ని రోజులు తగ్గుతుంది, ఏ న్యూస్ ఎలా, అసలు ప్యాట్ అంటే ఏంటి, పీబీటీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు స్టాక్స్లో బెనిఫిట్ అవుతుంది. సో ఇలా మీరు స్టాక్స్లో ప్రాఫిట్ జోన్ లోపలికి వెళ్ళవచ్చు. సో ఓకే, ఒకవేళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూకి అయితే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూకి ఎలా ఉండాలి సార్? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ స్టాక్స్లో ప్రాఫిట్ వచ్చిన దాన్ని మనం ఏం చేయాలి, ఏం చేయాలి? చాలామంది దీన్ని ప్రాఫిట్ వచ్చింది కదా అని మిస్యూజ్ చేస్తారండి. ప్రాఫిట్ వచ్చింది కదా అని మిస్యూజ్ చేస్తారు. సో దీన్ని మనం ఏం చేయాలంటే జనరల్గా మీకోసం మీరు ఖర్చు చేయాలి. సో బై గుడ్ క్లాత్స్, సో బై గుడ్ క్లాత్స్, గుడ్ గుడ్ క్లాత్స్. సో అంటే గుడ్ క్లాత్ అంటే కొన్ని మంచి బట్టలు కొనాలండి. కొన్ని మంచి బ్రాండెడ్ బట్టలు, కొన్ని మంచి అంటే ఒక నీటి అపీరెన్స్ ఉండాలి మీకు. ఎందుకంటే అవతల వైపు నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేదా అంటే అది చూస్తేనే మనకు ఒక రెస్పెక్టబుల్గా ఉండాలి. అందరు బిజినెస్ పర్సనాలిటీస్ బ్లేజర్స్ ఎందుకు వేసుకుంటారండి? సో ఇట్ ఇండికేట్స్ తను బిజినెస్ చేస్తున్నారు అనడానికి ఒక రిమార్క్. ఇప్పుడు మీరే చూడండి, ఒక హోటల్ ఉంది, ఒక మంచి హోటల్ ఉంది, ఇంకొక హోటల్ నామినల్ హోటల్ ఉంది. ఈ హోటల్లో జనాలు ఏం చేస్తారంటే పాపం ఆయన చినిగిన బట్టలు వేసుకొని కొంచెం డల్ ఫేస్తో నీట్గా లేకుండా ఫుడ్ ప్రిపేర్ చేశారనుకోండి, ఎవరికైనా తినబుద్ధి అవుతుందా? ఎవరికి తినబుద్ధి కాదు. అదే అదే సేమ్ కాస్ట్తో పక్కన హోటల్లో కొంచెం నీట్గా కూర్చొని తినడానికి పాసిబిలిటీ ఉందనుకోండి, పీపుల్ అక్కడ చేస్తారంటే మీ దగ్గర ప్రోడక్ట్తో పాటు మీ అపీరెన్స్ కూడా చాలా అవసరం అవుతుంది. మీ బిజినెస్ నడవాలి అంటే మీ అపీరెన్స్. నెక్స్ట్ అందుకే బట్టలు, మంచి బట్టలు కొనండి, తక్కువ బట్టలు కొనండి. తక్కువ బట్టలు కొనండి అంటే ఒక 2-3 బట్టలు కొన్నా క్వాలిటీవి కొనండి. క్వాలిటీవి కొనుక్కొని ఆ క్వాలిటీ, ఎందుకంటే రూ. 10 రూ. 100 చెప్పులు 10 జతలు కొనే బదులు ఒక బ్రాండెడ్ షూ కొనుక్కొని 1 ఇయర్ వేయడం బెటర్ అండి. అదైనా ఇదైనా సేమ్ కాస్ట్ అవుతుంది. కాకపోతే ఇతను బ్రాండెడ్ బట్టలు వాడుతున్నాడన్న ఒక లగ్జరీ లుక్ మీ మీద ఉంటుంది. అలాగే ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్ ఇదండి, టైం. టైం అసలు ఏంటి ఈ టైంకి ఫ్యాక్ట్ ఏంటంటే టైమే ఇంపార్టెంట్ అండి. ఎనీ బిజినెస్లో టైమే ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మంత్లీ స్కూల్కి తీసుకెళ్ళడానికి ఒక 2,000 రూపాయలు అవుతుంది అనుకోండి ఆటోకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే 2,000 రూపాయలు ఆటోకి ఇవ్వడం ఎందుకని డైలీ వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. సో కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 2,000 రూపాయలు ఈ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చొప్పున కనుక మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే మంత్లో 20 రోజులు స్కూల్ చేస్తే 120 రూపీస్ అంటే 120 అవర్స్ అవుతుంది. 120 అవర్స్ అంటే అప్రాక్సిమేట్లీ 4 to 5 6 డేస్ టైమే వేస్ట్ అయిపోతుంది. అంటే మనం హాఫ్ అన్ అవరే అనుకుంటాం. సో 4-5 డేస్ టైం అవుతుంది. ఈ 4-5 డేస్కి మీరు రోజుకు 500 చొప్పున సంపాదించిన 2,500 అవుతుంది. అంటే బిజినెస్ మ్యాన్ ఏంటంటే టైంని క్యాలిక్యులేషన్ చేస్తారు. టైం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాన్ని అక్కడ వదిలేసి ఆ టైంలో వీళ్ళు ఏం చెయ్యొచ్చు అన్న దాని మీద ఫోకస్ చేస్తారు. అందుకే టయాన్ని ఫోకస్ చేయండి. ఇప్పుడు చాలామంది పాలిటిక్స్లో కానీ నెక్స్ట్ 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 ట్రై చేస్తాం మనం. అరే నెక్స్ట్ ఎవరుంటారో ఎవరుండరో ఎవరికి తెలియదు. సో నీకున్న టయాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకో. నెక్స్ట్ ఇంకొకటి మంచి ఇన్కమ్ రావాలంటే మంచి సోర్స్ అండి, ఒక మంచి బెడ్ కొనాలి. సార్ ఎందుకు బెడ్ అంటే ఒక ఫ్రెష్ మైండ్, మంచి నిద్ర రావాలండి. నిద్ర మంచిగా ఉంటే బ్రెయిన్ చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అలానే 24/7 పడుకోమని కాదు. సో ఒక గుడ్ స్లీప్, గుడ్ హెల్త్. సో స్లీప్ అండ్ హెల్త్, మీరు మంచిగా ఆరోగ్యంగా నిద్ర పడుకున్నారనుకోండి, సో ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుంది అంటే మీ వర్క్ ఇంకా ఎక్కువ చేస్తారు, స్ట్రెయిన్ ఉండదు, బ్రెయిన్లో మంచి పాజిటివ్ థింకింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చేసుకోవాలండి. అందుకే మంచి బెడ్ ఒకటి తీసుకొని అంటే పీస్ఫుల్గా ఈ మొబైల్ ఎప్పుడైతే మీరు పడుకునే టైము 7, 8, 9 ఈ టైంలో ఏదైతే ఉంటుందో దానికి ఒక పావు గంట ముందే మొబైల్ని వేరే రూమ్లో పెట్టేసి పీస్ఫుల్గా పడుకోవాలి. నెక్స్ట్ ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఐటమ్స్లో పెట్టొద్దు. ఐటమ్స్. సో ఐటమ్స్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఐటమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి అంటే అవసరం లేని చోట మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉందనుకోండి. సో కారు ఉంటే మీకు రెగ్యులర్గా మీరు కారు వాడరు, మీరు ఇక్కడిక్కడే లోకల్లో తిరుగుతుంటే కారుతో అవసరం లేదు మనకి.
ఎందుకంటే దాని బదులు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్లో కానివ్వండి, ల్యాండ్స్లో కానివ్వండి, స్టాక్స్లో కానివ్వండి, మంచి స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇట్ కుడ్ బి బికమ్ ఏ వెరీ ఎక్సలెంట్ ప్రాఫిటబుల్ థింగ్. ఎందుకంటే కార్ ఒక 5-6 ఇయర్స్ తర్వాత దాని వాల్యుయేషన్ తగ్గిపోతుంది. ఇదే గోల్డ్ కానీ, ల్యాండ్ కానీ, స్టాక్స్ కానీ 5-6 ఇయర్స్ తర్వాత మీ వాల్యుయేషన్ని హ్యూజ్గా పెంచుతాయండి. అదొకటి మీరు చాలా బ్రహ్మాండంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇది వాల్యుయేషన్ని పెంచే పారామీటర్ అనమాట. అందుకే మనం చూసుకోవాలి, వాల్యుయేషన్ని పెంచే పారామీటర్స్ని ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. దీంతోపాటు ట్రావెలింగ్కి వెళ్ళండి అప్పుడప్పుడు. సో మీకు ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని చూసుకోండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎందుకు? ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఎలా పడితే అలాగా ఖర్చు చేయడం చాలా రాంగ్ అండి. సో ఫైనాన్షియల్ చాలామందికి డబ్బులు వస్తున్నాయి కదా అని ఏదో ఒకటి ఖర్చు చేసుకుంటూ వెళ్ళిపోతారండి. సో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉండాలి. అంటే ఎక్కడ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే రియల్ ఎస్టేట్ తెలిసిన వాళ్ళు ఉండాలి, స్టాక్స్లో అంటే స్టాక్స్లో. సో ఇలాగా గోల్డ్ కొనేటప్పుడు తెలిసిన వాళ్ళతో వెళ్తే కొంచెం బెనిఫిట్ అవుతుందండి. ఎందుకంటే మీకు ఏం తెలియలేదు అనిపించింది అనుకోండి, అక్కడ మిమ్మల్ని నిండా ముంచేస్తారు. అందుకే ఫైనాన్షియల్ అడ్వైజరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. వాటితో పాటు హెల్తీ ఫుడ్ తినాలి. వీటన్నిటికన్నా ఇవన్నీ వచ్చి చేసిన తర్వాత మీకు మెయిన్గా కావాల్సింది ఏంటయ్యా అంటే ఆరోగ్యం అండి. హెల్దీగా లేనప్పుడు సో మీరు ఎంత సంపాదించి కూడా యూజ్లెస్ అండి. అసలు వాట్ ఈస్ ద యూజ్? అంతే కదా. ఇప్పుడు మీరు డబ్బులుండి డబ్బులు బాగా ఉండి సంపాదించుకొని మీరు ఆరోగ్యం లేనప్పుడు ఉపయోగం ఏముంది? ఇప్పుడు కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. అందుకే హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేయండి. సో అందుకే వీటన్నిటికన్నా ముఖ్యం మీ బిజినెస్ సక్సెస్ఫుల్గా నడవాలి అంటే మార్కెటింగ్ చేయండి. సో మార్కెటింగ్ స్కిల్స్ పెంచుకోండి. అంటే మీ దగ్గర ఏ ఏ ప్రోడక్ట్స్ దొరుకుతాయి, మీరు ఏమేమి చేస్తారు, సో ఇటువంటివి మొత్తం బ్రాండింగ్, మార్కెటింగు ఇవన్నీ కూడా ఇవి చేయండి. ఫ్రీక్వెంట్గా మీ మీ బిజినెస్ వర్క్ని అనాలిసిస్ చేసుకోండి. ఏం జరుగుతుంది, అక్కడ ప్రాఫిట్ ఎక్కడ మిస్ అవుతుంది, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసుకోండి. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే మీరు ఏమి చేసినా ఖచ్చితంగా మీకు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ అయితే ఖచ్చితంగా అవసరం అవుతుందండి. సో ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్కి కావాలి అనుకుంటే సో రియల్ ఎస్టేటు, గోల్డ్ వీటిలో అయితే వేరే వాళ్ళు ఉన్నారు. సో స్టాక్ మార్కెట్లో అయితే కావాలి అనుకుంటే ఈ ఈ ఏదైనా సరే దాని గురించి మనం విషయం తెలుసుకోవాలి అంటే మీరు నేర్చుకోవాలండి. ఇందాక చెప్పాను కదా, నేర్చుకోకుండా ఏదీ రాదు. సో ఈ క్రిస్మస్ నుండి కానీ, న్యూ ఇయర్ నుండి కానీ కొత్తగా ఎవరైనా ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళు సో దీన్ని ప్లాన్ చేసుకోండి. ట్రైనింగ్కి మనము లైవ్ ట్రేడింగ్ ఇంక్లూడింగ్ ఆన్లైన్, ఆఫ్లైన్ స్టాక్ మార్కెట్ లైవ్ ట్రేడింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో January 1 నుండి స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని ట్రైనింగ్ ఉంటుంది. మీకు ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందండి లైవ్ ట్రేడింగ్. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకు ఉంటుంది. ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ మీకు స్టాక్ మార్కెట్తో పాటు బిజినెస్ అడ్వైజరీస్ కూడా ఇస్తూ ఉంటాం. బిజినెస్ ఎలా చేయాలి ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ. సో ఫైనల్గా మీతో ఇక్కడ ప్రిడిక్షన్ చేపిస్తాం. 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. ఆన్లైన్లో అయితే డైలీ 1 అవర్ ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే ఇక్కడ డే అంతా ఇక్కడే ఉంటారు. ఇంక్లూడింగ్ ఫుడ్ కూడా ఇంటి నుండే ఫుడ్ వస్తుంది, ఇక్కడే తింటారు. ఏసీ అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి మీరు ఇక్కడ స్టే చేయడానికి. సో రూమ్స్తో సహా అన్నీ ఉన్నాయి. రైట్. సో ఓన్లీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఫైనాన్షియల్గా సెట్ అవ్వాలి, స్టేబుల్ అవ్వాలి అనుకొని ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే అప్రోచ్ అవ్వండి. లేదు అంటే వద్దు. టైంపాస్ పర్సనాలిటీస్ అయితే వద్దు. సో ఎనీవే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి 9505003433 ఈ నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్స్ బుక్ చేసుకోండి. ఇటువంటి ఫైనాన్షియల్ అడ్వైజరీ థింగ్స్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్స్లో కింద రాయండి. సో మేము మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాము. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. సో మనం ఇచ్చిన వీడియో కంటెంట్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.